మన హైదరాబాదేనా? మనం హైదరాబాద్లోనే ఉన్నామా? ఇన్ని చెరువులు ఉండేదా హైదరాబాద్లో? ఆనాటి కాకతీయుల నుంచి నిజాం రాజుల నుంచి ఇప్పటిదాకా కూడా ఇన్ని చెరువులు ఉండేనా? ఇన్నేళ్ళలో అంటే దాదాపు 61%, 41 ఏళ్ల కిందట, దాదాపు 40 ఏళ్ల కిందట ఉన్నటువంటి చెరువులు కంపేర్ చేస్తే 61% చెరువులు కబ్జా అయినాయంటే ఇప్పటికీ కేవలం 39% ఉన్నాయంట. 100కు 39% అంటే 61% చెరువులని స్వాహా చేసేసారు మనోళ్ళు. గుర్తుపట్టలేని స్థితిలో ఆ చెరువులను పూడ్చి మార్చి కాంప్లెక్స్లు, ఇక అపార్ట్మెంట్లు, పెద్ద పెద్ద బిల్డింగ్స్, కన్స్ట్రక్షన్స్, క్లబ్బులు, పబ్బులు, అబ్బో ఒక్కటి చెప్పేది కాదు, అన్నీ కట్టుకున్నారు. 2014 కట్టిన ఎన్కన్వెన్షన్ ముచ్చట చూడు, 10 ఏళ్ళు యథేచ్ఛగా నడుపుకొని పైసలు సంపాదించుకున్నారు. వీళ్ళకి నోటీసులు ఇస్తూ పోతే వాళ్ళు మళ్ళీ కోర్టుకు పోతారు, స్టే తెచ్చుకుంటారు. ఆ కూలాల్సిన బిల్డింగ్ కూలదు. కానీ నిన్న నాగార్జున విషయంలో హైడ్రా ఒక ముందడిగేసి మంచి పని చేసింది. ఇంకొకరు ఎవరైనా కన్స్ట్రక్షన్ చేయాలన్నా, అక్రమ కట్టడాలు కట్టాలన్నా ఇట్లా వణుకు పడుతుంది, అటువంటి పరిస్థితి. ఎస్, ఒకసారి ఇంకొక వార్త చూద్దాం. ఇగో ఇక్కడనే రాసి గ్రేటర్లో 282 చెరువులు మాయమట. మనుషులా లేకపోతే మీరు బకాసురులా? ఎస్, ఒకసారి తొలి వెలుగులో ఉన్నటువంటి కథనం చూద్దాం. ఆపరేషన్ ఆకర్ష్ రీస్టార్ట్, మరో 4 నేతలు జంపు. కాంగ్రెస్తో టచ్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, త్వరలో సీఎం రేవంత్ సమీక్షలో చేరికలు. క్యూలో మాణిక్ రావు, విజయుడు, అనిల్ జాదవ్, మరో గ్రేటర్ ఎమ్మెల్యే. స్థానిక ఎన్నికల నాటికి మరికొందరు నేతలు, పలువురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ నేతలు చర్చలు. రాబోయే రోజుల్లో కీలక పరిణామాలు. దీని గురించి మాట్లాడుకోవాలి. ఈ యొక్క రీస్టార్ట్ అనేటువంటి టైటిల్ని పెట్టిరు మన తొలి వెలుగు, అద్భుతంగా పెట్టింది. మరొక 4 ఖచ్చితంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోతుంటారు. 4 కాదు, నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు మాత్రం ఇంకొక 2 యాడ్ చేసుకొని ఒక 6 మంది అయితే పోయే అవకాశం ఉంది. గ్రేటర్ హైదరాబాద్ను టార్గెట్ పెట్టుకున్నటువంటి ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ ఎట్టి పరిస్థితుల్లో గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలని ఒక్కరిని కూడా విడిచిపెట్టేది లేదు. ఖచ్చితంగా కాంగ్రెస్లోకి తీసుకుపోవాలి, గ్రేటర్ హైదరాబాద్లో బలపడాలి. రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చూపించాలన్నటువంటి ఒక లక్ష్యంతో పోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లో 12కు ఒక 3 మంది, అంటే ఒక 3 వికెట్లు కాంగ్రెస్లో చేరినాయి. ఇంకా మిగిలిన 6 మంది పోతే ఆ 3 ఒక 6 9, మిగిలినది ఒక 4. అంతేనా? 4రేనా? ఒక 3 మిగులుతారు. మొత్తం 3 ఒక 6 9, ఇంకో 3 మిగులుతారు. ఆ 3 ఏమనేది మనం పక్కన పెడితే ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం ఖచ్చితంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార పార్టీ సత్తా చూపాలని చూస్తూ ఉంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పక్కన పెడితే మిగతా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. గతంలో చాలా ప్రచారం అయింది, ఈ ఎమ్మెల్యే వస్తుండు, ఆ ఎమ్మెల్యే వస్తుండు, ఈ ఎమ్మెల్యే వస్తుందని. కానీ కొంత కేటీఆర్ ఒత్తిళ్లకు కొంత లోనై కొంతమంది పార్టీ మారినటువంటి పరిస్థితి. కానీ త్వరలో ఖచ్చితంగా 6 మంది మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇక కాంగ్రెస్ గూటికి చేరేటువంటి అవకాశం ఉంది. రేవంత్ తప్పు చేశామంటూ ఎన్కన్వెన్షన్ వార్త కూడా కనబడుతుంది. ఇక